సార్ నమస్తే అండి. రాహుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్కారం స్వర్ణ గారు, బాగున్నారా అండి? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? అంతక్షణండి. సార్ ఇంతకుముందు ఈ యుఎస్లో ఉన్న బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం సుప్రీంకోర్టు కొట్టేసింది అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పి చాలాగా మనం ఆ రోజు వీడియో కూడా చేసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక మెమో జారీ చేశారు అంటూ వింటున్నాం. ఏంటి మళ్ళీ మొదటగా వచ్చిందా? వచ్చింది అనొచ్చు, రాలేదనొచ్చు. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ట్రంప్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తీసుకున్న నెక్స్ట్ ఏం చేసిండంటే, అతను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిండు. ఏమని సైన్ చేసిండు? అమెరికాలో పుట్టిన వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఒక్కళ్ళు కూడా యుఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకేమో సిటిజన్షిప్ ఇస్తాం, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒక్కరు కూడా గ్రీన్ కార్డ్ అంటే ఇద్దరిలో ఒక్కరు కూడా గ్రీన్ కార్డ్ లేకపోతే మేము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోయి చెత్తపుట్టలు పడేసి, అది పనికిరాదు, నీకు రైట్ లేదు, ఇది కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పి పక్కన పడేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి ఇష్యూ చేసిండంటే, అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అతని సిటిజన్షిప్ డినై చేయడానికి వీల్లేదు, అతను వీల్లేదు, అది తెలుసు అతనికి. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏం చేసిండంటే, అతను ఏం చెప్పిండంటే, ఎవరైతే అమెరికాకు వచ్చి పిల్లలు కనడానికి వచ్చడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళను మేము ఎలిమినేట్ చేస్తాం, వాళ్ళని రాకుండా చూస్తాము అని చెప్పి పెట్టింది. అయితే ఇప్పుడు అందులో కూడా నార్మల్ గా రెండు తీర్ల మనుషులు ఉంటారండి. కొందరు విజిటింగ్ వీసా మీద వచ్చి అక్కడ కనీ వెనక పోయి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పర్పస్ అది ఒకటే, అక్కడ పోయి కనీ వెనకకు రాడారు. సో అట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే బాగానే ఉంటది. కానీ ఈ మెమో గనక స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ప్రాక్టికల్ గా ఏంది, ఎవరైతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఆర్ చైల్డ్ బర్త్ ఏజ్ వాళ్ళు, అంటే దాదాపుగా 17-18 ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి 45-50 ఇయర్స్ ఓల్డ్ ఎవరు కూడా ఆడవాళ్ళందరూ కూడా డౌట్ఫుల్ క్యాండిడేట్స్ కదా వాళ్ళు ఎవరు కూడా. అయితే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద కొందరు వస్తారండి, H1 మీద H4 మీద కొందరు వస్తుంది. ఉమెన్ న్యాచురల్ థింగ్ అండి, బర్త్ అన్నది వాళ్ళ న్యాచురల్ థింగ్, లేకపోతే నేను ఎట్లా పుడతాం, పుట్టంగా. సో ఆడవాళ్ళ అన్నది ఆ ఏజ్ లో వాళ్ళు వర్తిస్తారు. సో ఇప్పుడు దాన్ని పట్టుకొని ఎక్కువ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడా అన్నది మాకు డౌట్. ఒకవేళ విజిటింగ్ వీసా మీద వచ్చి వాళ్ళ పర్పస్ ఓన్లీ పిల్లలు కానీ వాళ్ళ వెనక రావడం అన్నది వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ పెడితే బాగానే ఉంటది. కానీ ఇది ప్రతి నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద వాళ్ళు ఇష్యూ చేసేటప్పుడు చూస్తారా, H4 ఇప్పుడు H4 అమ్మాయి ఉంది, 24 ఏళ్ళ అమ్మాయి, ఇప్పుడు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మరి మొగుడైన తర్వాత నార్మల్ పిల్లలు అంటారు కదా, తప్పేముంది అందరూ, వాళ్ళ మీద కూడా ఇది రిస్ట్రిక్ట్ చేస్తారా అని మాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు 24 ఏళ్ళ మ్యారేజ్ అయిపోయింది, H1B అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళకి H4 కనిపెట్టిన అనుకోండి, ఏమని అమ్మా నువ్వు అక్కడ పిల్లలు కంటే మొగతోటి ఉంటది, ఉన్న తర్వాత పిల్లలు కనడం కూడా అవుతుంది నార్మల్ గా, అది పిల్లలు కనడానికే పోతలేదు కదా ఆమె. సో ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే మాకు ఏం కనబడలేదు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నది. కానీ ముందు ఎట్లా ఇంప్లిమెంటేషన్ అయితే అన్నది మేము చూడాలి. ఇప్పుడు యుఎస్ లో టెంపరీ వీసాల పైన కొంతమంది ఉంటారు సార్, మన ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి ఒకవేళ అక్కడ కనుక బిడ్డ పుట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ యుఎస్ సిటిజన్షిప్ అనేది పోతుందా? లేదు, అబ్సల్యూట్లీ రాదు. ఈ మెమోలో అది కూడా డిస్క్రైబ్ కూడా చేయలేదు దాని గురించి. ఒకవేళ అక్కడ ఉండి పిల్లగాడు గాని అమ్మాయి గాని అబ్బాయి గాని అక్కడ జన్మిస్తే మాత్రం ఖచ్చితంగా యుఎస్ సిటిజన్షిప్. దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టింది అనుకోండి, మొత్తం వెళ్ళిపోద్ది. అది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసింది. సో దానికి ఛాన్సే లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఆడ పిల్లలు పుడితే మాత్రం దాని మీద రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు కనుక ఇండియాకి వచ్చిన అనుకోండి, మళ్ళీ వెనుకకు రాదలుచుకుంది అనుకోండి, ఏది ఈ ప్రెగ్నెన్సీ ఏజ్ అంటే దాదాపు 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళు కనుక ఇండియాకి వచ్చి వెనుకొచ్చిన అనుకోండి, అమ్మా నువ్వు అక్కడ పోయిన తర్వాత పిల్లలు కంటవో అని చెప్పి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఒకవేళ H1, H4, F1, F2 ఉన్నారనుకోండి,
వాళ్ళకి ఎట్లా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ అయిన తర్వాత ట్రావెల్ చేస్తాను అనుకోండి, ఎక్కడి నుంచి, ఇండియా నుంచి యుఎస్, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందండి. అప్పుడేమంటారు, ఓ నువ్వు H4 మీద, అంటే H4 మీద వాళ్ళు పోయేవాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉంటారు, 5 ఏళ్ళ నుంచి ఉంటారు అనుకుంటారు. అయితే అటువంటి ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు ట్రావెల్ అన్నది చేయకండి. ఒకవేళ మీరు ట్రావెల్ చేయదలుచుకుంటే లాయర్ తోటి కన్సల్ట్ చేసి ఎట్లా వాళ్ళతో ఏం మాట్లాడాలన్నది కనుక్కొని మీరు ట్రావెల్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తారు. నేను H1, H4, L1, L2, F1, F2 వాళ్ళ గురించి మాట్లాడుతున్నాండి. B1, B2 వాళ్ళు అసలు వాళ్ళు ట్రావెల్ చేయరాదు. ఇప్పుడు B1, B2 విజిటర్స్ ఉంటారు, F1 స్టూడెంట్స్ ఉంటారు, H1B ఉద్యోగులు ఉంటారు, H4 పార్ట్నర్స్ ఉంటారు, జీవిత భాగస్వాములు ఉంటారు. ఇప్పుడు ఇది అందరికీనా, కొంతమందికి మాత్రమే వర్తిస్తుందా? ఇది అందరికి వర్తిస్తుంది అని చెప్పిండు. అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్పస్, ఏ పిల్లల పర్పస్ అయితే అక్కడ పోయి పిల్లలు కనటానికి పోతున్నారో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి అన్నాడు. B1, B2 మీద నార్మల్ గా మీరు B1, B2 మీద 6 నెలలు ఉంటారు. మీరు ప్రెగ్నెన్సీ ఉన్న తర్వాత అప్పుడు ట్రావెల్ చేయడం అన్నది మంచిది కాదు. ఎట్లాగూ ఆ డౌట్ వస్తే వాళ్ళు అప్పుడే ఆల్రెడీ స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు H1, H4, F1, F2, L1, L2 వాళ్ళని ఎప్పుడు స్క్రీన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గా స్టూడెంట్ వీసా అనిపోతున్నారు. వాళ్ళని కూడా స్క్రీన్ చేస్తారేమో అని మాకు డౌట్ అండి మేము తర్వాత. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ఎఫెక్ట్ ఏంటి సార్? ఏం లేదండి, చాలా మంది ఇది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఎన్నో రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది. అందులో భాగంగా కూడా ఇది ఒక రిస్ట్రిక్షనే. దీన్ని భయభ్రాంతులు చేయడానికి చేసిన రిస్ట్రిక్షన్స్ అండి. మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా మనం చెప్పేది ఎప్పుడు కూడా మీరు వీసా తీసుకున్నాడు ఇండియాలో ఉండండి, యుఎస్ ఉండండి, ఇండియాకి ట్రావెల్ చేయకండి అని చెప్పిన మొదటి నుంచి కూడా. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆడోళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇండియాకు పోయి మళ్ళీ వెనక వచ్చే ప్రయత్నం చేయకండి. యుఎస్ లో ఉన్న వాళ్ళు యుఎస్ లో ఉండండి, ఎందుకంటే ఆడిపోయిన తర్వాత మళ్ళీ వెనకకు రావడం కష్టమైద్ది. ఇంకోటి ఏమంటే, కొద్దిగా ఎప్పుడైతే మీరు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారో, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, అక్కడ పోయిన తర్వాత పిల్లలు కంటవా అంటే, మరి పిల్లలు కనా అని చెప్పరాదు మీరు. అంటే పెళ్ళి అయిపోయింది, మీకు 24 ఏళ్ళు ఉన్నారు, ఆ ఏజ్ ఉన్నప్పుడు న్యాచురల్ కండొచ్చు. లేదు నేను హస్బెండ్ తోటి ఉండడానికి పోతున్నా, పిల్లలు గంటవా అంటే ఏమో అయితే అవుతుంది అని చెప్పాలంతే. కానీ పిల్లలు గంటవా అంటే నేను ఖచ్చితంగా గంట అంటే వాడు తరమిస్తుడు మాకు తెలియదు. కనను అని చెప్పరాదు కదండి మీరు. ఆల్రెడీ పెళ్ళైంది, మీకు 24 ఏళ్ళు, కనను అని కూడా చెప్పరాదు. కనను అని చెప్తే అది అబద్ధమైంది మళ్ళా. సో దాని డిప్లొమా నా మొగంతో ఉంటున్నాను పోతానా నేను. ఆన్సర్ అట్లా చేయడం బెటర్ సార్. ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ త్రూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా కొంతమంది ఓన్లీ చైల్డ్ కి బర్త్ ఇవ్వడానికే వెళుతూ ఉండేవారు ఉంటారు. కొంతమందికి పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కాబట్టి హస్బెండ్ తో పాటు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు అక్కడికి పిల్లలు కనే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు కదా. ఎంతమంది చూసిండండి మీ ఫ్రెండ్స్ ని? మీరు చాలా మంది అప్పు చెప్తారు, నాకు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, ఎవరు అక్కడ పోయి కని వెనుకకు వచ్చే వాళ్ళు రేర్ సార్, రేరు, మనకు లేరు. అవును అవును, వాళ్ళ మీద ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు నెక్స్ట్ సెగ్మెంట్ చెప్తాను కదా, పెన్లు అయిపోయిన చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు నాకు తెలుసు చాలా మంది. అవును. అండ్ ఇంకొకటి, నిజంగానే యుఎస్ లో పనిచేస్తూ లేకపోతే చదువుకుంటూ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్ని పరంగా చూసినప్పుడు చట్టపరంగా కూడా ఈ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మనకి? చట్టపరంగా వీళ్ళను వాళ్ళని వ్యత్యాసం ఏమి చేయలేదు. విజిటింగ్ కు పోయి కానీ పిల్లల్ని తర్వాత H1, H4, F1, F2 పోయే వాళ్ళు వ్యత్యాసం ఏమి చేయలేదు. కాకపోతే H1, H4 అన్నది వాళ్ళ పర్పస్ అన్నది అక్కడ పోయి కనడం కాదు, అక్కడ పోయి జీవించడం అన్నది వాళ్ళ పర్పస్. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఆ ఏజ్ ఉన్నప్పుడు జీవించినప్పుడు పిల్లలను కనడం న్యాచురల్, అది న్యాచురల్ అది వస్తుంది, అందులో తప్పేం లేదు. దాన్ని వీళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మేము అన్న చూడాలండి. ఇప్పుడు పర్పస్ వేరైనప్పుడు చట్టపరంగా కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా సార్? అవునండి, పర్పస్ వాళ్ళు అక్కడ పోయి సంసారం చేయడానికి పోతున్నారు. సంసారం చేయడానికి పోయేటప్పుడు పిల్లలు కనడం ఉన్నది అయితే అవుతుంది, అల్లే ఉన్నది. అయితే వీళ్ళు చెప్పేది మాటలు ఎవరైతే క్వశ్చన్ ఆఫీసర్లు అడిగినప్పుడు మాత్రం ఎందుకు పోతానంటే సంసారం చేయడానికి పోతాను అక్కడ.
పని చేస్తానికి పోతున్నా నేను. నా పెళ్ళ అమ్మాయి హెచ్చుకోవడం మీద ఎందుకు పోతా అంటే సంసారం చేస్తానికి పోతాను. అక్కడ సంసారంలో భాగం పిల్లలు అంటే నేను సంసారంలో బాగా పిల్లలు. సంసారంలో చాలా ఉంటాయి. పిల్లలు కనడం ఒక్కడే కాదు, భర్త కంపెనీ ఇవ్వడం, భర్తను సతాయించడం అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సంసారం అంటే అన్నీ ఉంటాయి. ఒక్క పిల్లలు కనడం ఒక్కడే కాదు కదా. సో ఇప్పుడు మేమేం చెప్తాను అంటే, ఇప్పటికైతే మాకేం కేసులు ఏం రాలేదు ఎవరైనా. కానీ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం మీరు చెప్పే సమాధానం అక్కడ పోయి పిల్లల కంటానికి పోతానా అంటే కాదు, సంసారం చేస్తానికి పోతాను అని చెప్పండి. ఎందుకంటే మీరు పోయే సంసారం చేస్తానికి, ఆ సంసారంలో పిల్లలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ని యుఎస్ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించి ఏదన్నా ఎఫెక్ట్ చేయగలుగుతారా, చేంజ్ తీసుకురాగలుగుతారా, లేదనంటే రాజ్యాంగానికి సంబంధించి ఏమైనా అడ్డు తగిలే అవకాశం ఉంటుందా? బర్త్ రైట్ ముట్టలేడు, ఆల్రెడీ దెబ్బతిన్నాడు. ఇది బర్త్ రైట్ గురించి కాదు, తల్లుల ట్రావెల్ గురించి మెయిన్ ఇది. అక్కడ ఒకసారి పుట్టిన తర్వాత అతను ఏం చేయలేడు, అతనికి జ్యూరిస్డిక్షన్ అయిపోయింది. అక్కడికి తల్లులు అక్కడ పోయేటప్పుడు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి. చూద్దాం, ఏమన్నా మాకేమన్నా ఇంటర్ప్రిట్ ఏమన్నా తప్ప అయితే కోర్టుకు పోయడానికి ప్రయత్నిస్తాము. కానీ ఇప్పటి మటుకైతే మాకేం కేసులు రాలే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత. ఇప్పటికి మేమేం వినలేదు. అంటే ట్రంప్ గారి డెసిషన్స్ ఎలా ఉంటాయో తెలియక మేము కూడా ముందు చూపుతోనే ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ ఈ ఆర్డర్ కి సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు కోర్టులోనో హియరింగ్స్ అది ఉన్న టైంలోనే కనుక బిడ్డ పుట్టారు అనుకోండి, ఏంటి పరిస్థితి? చెప్పండి, మీరు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ పై కోర్టు కేసు కొనసాగుతున్న టైము, ఆ టైంలో కనుక బిడ్డ పుట్టారు అనుకోండి, బిడ్డ యుఎస్ లో పుట్టింది అనుకోండి, దట్స్ ఇట్, నో మోర్ డిస్కషన్. ఇంకా చైల్డ్ స్టేటస్ ఇంకా అక్కడ బర్త్ రైట్ అంతే అంతే అంతే, అదే వచ్చేసింది. దాంట్లో మాటలే లేవు, అయిపోయింది. ఏమైనా మాటలు మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చేసి బొక్కలేసేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఓన్లీ ట్రావెలింగ్ కి సంబంధించే కదా సార్ ఈ ఇబ్బంది? అవునండి, ట్రావెలింగ్, వీసా ఇష్యూయన్స్ వాటికే ఇబ్బంది. అక్కడ ఉండి పిల్లలు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, సో వాళ్ళు ఏం చూసుకోవాలి అసలు? యాక్చువల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రావెల్ చేసేటప్పుడే జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేయాలన్నది. ఇంత మేము చెప్పినట్టు వాళ్ళు నువ్వు పిల్లలు గంటానికి పోవాలంటే వాడు అన్నదానికన్నా ప్రతిదానికి ఎస్ చెప్పడం అవసరం లేదు. నేను సంసారం చేసడానికి పోతున్నా, ఓకే, సంసారంలో పిల్లలు కూడా కంటనేమో, తప్పేముంది. ఇప్పుడు మా దగ్గర అనుకోండి ఒక చట్టం వచ్చింది రాజ్యాంగబద్ధంగా, అంటే అందరికి ఒకటే రూల్ ఉంటుంది. బట్ ఇంతకు ముందు కూడా మనం ఒక జాబ్ గురించి మాట్లాడుకున్నాం, డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక స్టేట్ లో ఒకలాంటి కండిషన్స్, ఇంకొక స్టేట్ లో ఇంకొక కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీ అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి వాటికి కూడా అంటే కోర్టు ఈ ఇష్యూస్ కూడా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క నియమాలు ఉంటాయా, కండిషన్స్ ఉంటాయా? లేదండి, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేషన్ వైడ్ ట్రంప్ ఇచ్చిండు కాబట్టి నేషన్ వైడ్. కొన్ని మాకు డ్రైవింగ్ లైసెన్స్ అటువంటి అనేవి స్టేట్ వైడ్ ఉన్నాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం ఏమి ఇష్యూ చేసినా నేషన్ వైడ్ ఇష్యూ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఇష్యూస్ కారణంగా H1B కావచ్చు, F1 కావచ్చు, వాళ్ళు ఈ డెలివరీకి సంబంధించిన ప్లానింగ్ లో ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉండాలంటారా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఆల్రెడీ యుఎస్ లో ఉంటే మాత్రం బయటికి రాకండి, అక్కడే ఉండండి. ఒకవేళ మీరు బయట నుంచి ఉన్నారనుకోండి, లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రెగ్నెంటా కాదా ఫస్ట్ క్వశ్చన్. ప్రెగ్నెంట్ కాదంటే నేను చెప్పినట్టుగా మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు తప్పు అబద్ధం చెప్పకండి. ఒక్కసారి దాన్ని నిజం ఎట్లా చెప్పాలి, నువ్వు ఎందుకు పోతానంటే సంసారం చేసానికి పోతాను కదా. డిపెండెంట్ F2 మీద కానీ H4 మీద ఎందుకు పోతాను? సంసారం చేసానికి పోతాను. H1 మీద పోతాను అనుకో, పని చేసానికి పోతాను. పని చేసడంతో పాటు సంసారం కూడా చేస్తాను. సంసారం పిల్లలు కంటే అంటే కనొచ్చు, తప్పేం లేదు. అదొకటి. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనుకోండి, మీరు ఇండియా నుంచి అక్కడ ట్రావెల్ చేస్తారు, F2, F1, H1, H4, L1, L2 అనుకోండి, మీరు లాయర్ని కన్సల్ట్ చేయండి. లాయర్ తోటి మొదలే తీసుకొని మొత్తం డాక్యుమెంటేషన్ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మేము అక్కడ డినై చేసినట్టు పెద్ద ఇబ్బంది అయింది లేటర్ ఆన్. సో మీరు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మీ ఒపీనియన్ ఫస్ట్ మేము అడుగుతాం. మీ ఒపీనియన్ ఎందుకు వస్తున్నారు అన్ని మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మీరు ట్రావెల్ చేయండి. ఎన్ని మంత్స్ నుంచి అయితే జాగ్రత్త తీసుకోవాలి? వన్స్ కన్సీవ్ అయ్యారు అని తెలియగానే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలా? అవునండి, డెఫినెట్లీ. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా కొలీగ్ ఒక ఆమె గౌరీ దేశపాండే అని, పూనా నుంచి వచ్చిందండి. ఆమె కొద్దిగా లా ఉంటుందండి.
ఆమెను తీసుకుపోయి వాళ్ళు ఆమెను అడిగిండ్రు, ఆర్ యూ ప్రెగ్నెంట్ అంటే నో, షీ సెడ్ నో, ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్, ఐఎమ్ నాట్ కమింగ్ హియర్ టు డెలివరీ అన్నారు. ఆమెను తీసుకుపోయి మొత్తం స్కాన్ గీన్ మొత్తం టెస్ట్ చేసిన. అఫ్ కోర్స్ షీ వాజ్ నాట్ ప్రెగ్నెంట్, షీ వాజ్ నాట్ కమింగ్ దేర్ టు డెలివర్ బేబీ. మా కొలీగ్ అటువంటి వాళ్ళు మేము ఎందుకు రాను కానీ, సో అది చెప్తాను అన్నట్టు అటువంటి అన్ని టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి డౌట్ వస్తాయి, వాళ్ళకి డౌట్ వస్తాయి. వాళ్ళు మొదలు అడుగుతారు సింపుల్ గా మిమ్మల్ని, మీరు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అంటే మీరు కాదని చెప్పాను అనుకో, వాళ్ళు టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అంటే పెద్ద ప్రాబ్లం అయితే మళ్ళీ. సో అటువంటి అన్ని వాటిని కూడా మీరు ప్రెగ్నెంట్ అయితే మాత్రం, మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం, కన్సీవ్ అయిందని మీకు తెలిసి ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఇమిగ్రేషన్ లాయర్ తోటి మాట్లాడి సలహా తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక హెడ్ లైన్ లో కనిపిస్తుంది బర్త్ రైట్ సిటిజన్షిప్ ముగిసిపోయింది అని. వెంటనే భయపడిపోవాలా, కంగారు పడాలా, ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి? సిటిజన్షిప్ లేదు, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇంకా ఉంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ ట్రంప్ ప్రభుత్వం ఏమీ చేయరాదు, ఏమైనా చేస్తే దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. సో అటువంటి ఏం లేదు. ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ కాదు, తల్లుల ట్రావెల్ గురించే, ఆ కాబోయే తల్లుల ట్రావెల్ రిస్ట్రిక్షన్ గురించే గానీ అక్కడ పుట్టే బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద కాదు ఇది. సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఏం లేదండి, ఒకటి ఫస్ట్ ఇండియాలో ఉంటే, యుఎస్ లో ఉంటే అక్కడనే ఉండండి. ఒకవేళ మీరు ఇండియాకు ట్రావెల్ చేసి వెనక రాదలుచుకుంటే, ప్రెగ్నెంట్ కాకపోతేనేమో మీరు ట్రావెల్ చేయొచ్చు. అందులో మీరు నేను చెప్పినట్టుగా సంసారం చేసడానికి పోతున్నా అని చెప్పండి. ఎందుకంటే మీరు సంసారం చేసడానికే పోతున్నారు. ఖచ్చితంగా ఓన్లీ పిల్లలు కంటానికి పోతున్నాను అనుకోండి, డెఫినెట్లీ దట్స్ తప్పు, అది చేయొద్దు మీరు. స్పెషల్లీ నేను అడ్వైజ్ చేసేది అన్ని కూడా F1, F2, H1, H4, L1, L2 వీళ్ళందరూ కూడా వీళ్ళు సంసారం చేయడానికి, అంటే జాబ్ చేసడానికి, జాబ్ చేయడానికి యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ సంసారం కూడా చేస్తారు, రెండు కూడా చేయొచ్చు, జాబ్ కూడా చేయొచ్చు, సంసారం కూడా సో చేయొచ్చు. కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉండిపోతే మాత్రం మీరు కంపల్సరీ లాయర్ కన్సల్ట్ చేయండి. రిలేటివ్స్, ఫ్రెండ్స్ యుఎస్ లో చాలా మంది ఉన్నారు ఈ H1Bకి సంబంధించి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. బట్ ఎప్పటికప్పుడు మీరు వాళ్ళని టెన్షన్ పెడుతూ ఉంటారు, వాళ్ళ వల్ల మేము టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు H1B ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 days గ్రేస్ పీరియడ్ అంటూ వింటున్నాం. ఏంటది, ఎవరికి వర్తిస్తుంది, ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ గ్రేస్ పీరియడ్ అన్నది 60 days అన్నది F1 వాళ్ళకు ఉన్నది, H1 వాళ్ళకు ఉంది, L1 వాళ్ళకు ఉంది, అందరికి ఉంది అన్నట్టు. 60 day గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే, మీరు జాబ్ పోయింది అనుకోండి, H1 మీద కానివ్వండి, L1 మీద కానీ జాబ్ పోయింది అనుకోండి, మీకు 60 రోజులు అక్కడ ఉండొచ్చు అన్నట్టు. మీరు ఉండి వేరే స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకొని మళ్ళీ స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు H1 మీద జాబ్ పోయింది అనుకోండి, 60 రోజుల లోపల ఇంకో జాబ్ ఎత్తుక్కోవచ్చు మీరు. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే, 60 రోజుల లోపల ఒకవేళ మీరు జాబ్ దొరకలేదు అనుకోండి, మీరు వేరే స్టేటస్ చేంజ్ కావచ్చు. అంటే B2 కానివ్వండి, F1 కానీ, స్టూడెంట్ వీసా కానివ్వండి, ఒకవేళ H4 కుంటే H4 కానివ్వండి, L2 కానివ్వండి, ఇటువంటి స్టేటస్ అనేది కూడా ఈ 60 రోజుల లోపల చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే, యుఎస్సిఎస్ ఏం ప్రపోజ్ చేస్తుందంటే, ఈ 60 days అన్న దాన్ని మేము తీసేస్తాము. 60 days గ్రేస్ పీరియడ్ అన్నది, ఒకవేళ కనుక మీకు స్వర్ణ గారు ఎవరికైనా జాబ్ పోయిందంటే, ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ కనుక వస్తే మాత్రం, జాబ్ పోయిందంటే ఎంబడే తట్టపట్టదు అనుకో వెనకకు పోవాల్సిందే. ఆ రోజు కనుక అతనికి ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే, B2 కానివ్వండి, F1 కానివ్వండి, F1 నార్మల్ గా టైం పడుతుంది దానికి. H4 కనుక ఎలిజిబిలిటీ ఆ రోజు ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఫైల్ చేయలేదు అనుకోండి, మీకు ఈ రోజు జాబ్ పోతే రేపటిలోపల ఫైల్ చేయాలి, ఎల్లుండి కనుక ఫైల్ చేయడానికి వీల్లేదు మీకు అని కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తుందండి. అంటే మీరు చెబుతున్న ప్రకారం ఒకవేళ కనుక జాబ్ పోయింది అనుకోండి, వెంటనే యుఎస్ విడిచి వచ్చేయాలా, లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నారా? వేరే ఆప్షన్ చాలా, ఇప్పుడున్న ప్రస్తుతం ప్రకారం 60 రోజులు గ్యాప్ ఉందండి. 60 రోజుల్లో ఇంకో జాబ్ చేసుకోవచ్చు, వేరే స్టేటస్ మూవ్ కావచ్చు. కానీ ఒకవేళ న్యూ రెగ్యులేషన్స్ కనుక పోయినాయి అనుకుంటే, ఒకవేళ H4 ఒక్కటే నార్మల్ గా ఉంటదండి. ఎందుకంటే B2 కూడా చాలా రిస్ట్రిక్ట్ చేసి మనం అంతకుముందు కవర్ చేసినాం ఆ టాపిక్. F1 రావడానికి కనీసం ఒక 10-15 రోజులు పడుతుంది, ఎందుకంటే అడ్మిషన్ తీసుకోవాలి, I-20 తీసుకోవాలి కాబట్టి. సో ఒక H4 అంటే, ఒకవేళ కనుక హస్బెండ్ కి జాబ్ పోయింది అనుకోండి, వాళ్ళ ఆవిడ H1 మీద ఉందనుకోండి, అప్పుడు అతను H1 నుంచి H4 ఆన్లైన్ లో ఫైల్ చేసుకోవచ్చు. H4 అదొక్కటి తప్పితే మిగతా ఏ ఆప్షన్స్ కూడా ప్రాక్టికల్ గా ఉండవు. తట్టపుట్ట బదులుకొని ఇంకా రావాల్సిందే. ఇది ఇప్పుడు ప్రపోజ్ రెగ్యులేషన్సే, ఇంకా
ఇంకా వీటిని ప్రపోజ్ కూడా పబ్లికేషన్ చేయలే, ఎందుకంటే వాళ్ళు ప్రపోజ్ చేస్తాను అని చెప్తాను అన్నట్టు. ఓకే. అంటే వాళ్ళు రెగ్యులేషన్స్ ఫార్మ్ చేస్తున్నారు. కనీసం ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు కనీసం ఫిబ్రవరి మార్చ్ ఆఫ్ 2027 ఆ టైంలో ఎప్పుడైనా ఇంప్లిమెంట్ కావచ్చు అప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నట్టుగా ఈ ప్రపోజల్లో ఉన్నట్టు ఈ గ్రేస్ పీరియడ్ కనుక రిమూవ్ చేసేసారు అనుకుందాం. H1B మీద ఉన్న వాళ్ళకి ఉద్యోగం పోయింది. వెంటనే ఏం చేయాలి? పరిస్థితి ఏంటి? తట్టపుట్ట చదువుకొని వెనుకకు రావాల్సిందే అండి. తట్టపుట్ట H4 ఆప్షన్ లేకపోతే తట్టబుట్ట చదువుకొని వెనుకకు రావాల్సిందే, వాళ్ళకి ఏం ఆప్షన్ ఉండదు. మళ్ళీ జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ H1 తీసుకొని పోవాలి. ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ జాబ్ ఇక్కడ ఇండియాకి వచ్చింది అనుకోండి, వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే అండి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది స్వర్ణ గారు, మిమ్మల్ని ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం అనుకుంటాంది. ఎంతలో ఎప్పుడు జాయిన్ అవుతారండి మీరు? ఒక నెల జాయిన్ అవుతారు అంటే పర్లేదు. నేను 9 నెలల తర్వాత 7 తర్వాత జాయిన్ అంటే చట్పో తల్లి ఇంకో అని తీసుకుంటా అంటాం, అంతే కదా? అవును. అట్లా ఇప్పుడు వీళ్ళకు ఇండియాకు రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ H1B వాడు ఫైల్ చేసినా కూడా వీసా అపాయింట్మెంట్ లేవు. ఏడాదాకా వాడు వస్తాడో రావడం తెలియదు, వాడి మీద అంత ఖర్చు పెట్టుకోవాలి వాడు, ఎందుకంటే ఎంప్లాయీ పే చేయడానికి వీలుండదు. ఇన్ని ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇన్ని ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయర్స్ చాలా హెసిటెంట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60 days గ్రేస్ పీరియడ్ పోయింది, జాబ్ కూడా పోయింది, వెంటనే H1Bకి సంబంధించిన ఫైల్ ఏది ఉంటుందో దాన్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేయగలదా? లేదు, చేరాదు. ఒకవేళ ఒకటండి స్వర్ణ గారు, ఒకవేళ కనుక మీకు ముందే నోటీస్ వచ్చింది అనుకోండి, మీ జాబ్ నెలల్లో పోతాను అనుకోండి, అప్పుడు వేరే కంపెనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేరే కంపెనీ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మీరు మీ జాబ్ పోయింది అనుకోండి, తెల్లారే ఎవరిస్తాడండి మీకు జాబు? కనీసం మీరు రెజ్యూమే పంపించి రెడీ ఉండాలి కదా మీరు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వేరే కంపెనీ వాడు మీకు జాబ్ పోతే తెల్లారే ఇచ్చడానికి రెడీ ఉన్నా కూడా లేబర్ కండిషన్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దానికి 1 వారం రోజులు పడుతుంది. అంటే ఒక H1B ఫైల్ చేసడానికి మినిమం 10 రోజులు పడుతుంది అండి. ఈ 10 రోజులు కూడా వాడు గ్యాప్ ఇయ్యలేదు అనుకోండి, తట్టపట్టు దొరుకుని ఇంకా రావాలి. ఇంకోటి, మీకు ఇండియాలో ఎంప్లాయ్మెంట్ తీసేయడం జాయిన్ కావడం అన్నది వేరే తీరు ఉంటుందండి, మా దగ్గర వేరే తీరు ఉంటుంది. ఇన్ జనరల్ H1B టర్న్ ఓవర్ రేషియో మా దగ్గర ఎవ్రీ 2 years కు జాబ్ చేంజ్ అవుతాంటారు. H1B గ్రీన్ కార్డు గురించి మాట్లాడతలేండి, ఎవ్రీ 2 years కు టర్న్ ఓవర్ ఉంటుందండి. ఇంకోటి, మీ దగ్గర ఏంటంటే ఎంప్లాయర్ టర్మినేట్ చేసే ముందు ఒక నోటీస్ ఇవ్వాలి వాడు, నెలలో 2 నెలలో ఏదో ఉండాలి వాడు. ఇంకోటి, మీరు రిజైన్ చేయాలన్నా కూడా మీరు ఒక 3 నెలలు 4 నెలలు నోటీస్ ఇవ్వాలని చెప్తారు అక్కడ ఇండియాలో. మా దగ్గర అటువంటి రూల్స్ ఏమీ లేవు. 80% మిమ్మల్ని టర్మినేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక పోలీసు వాడు వచ్చి నిల్చుంటాడు పక్కన, రే సుబ్బారావు లేరా ఇక్కడి నుంచి, నన్ను ఇట్లా తీసేస్తారంటే అది అట్లా వాళ్ళ పాలసీ అది అక్కడ. ఎందుకంటే ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే గొప్ప, నాకన్నా గొప్ప ఈ కంపెనీలు లేడని ప్రతి ఒక్కడు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు తీయంగానే వానికి కోపం వస్తుంది అన్నట్టు. కోపం వచ్చి ఏమైనా ఆగం చేస్తాడో లేదా సిస్టమ్ ఖరాబ్ చేస్తాడో అని ఏం చేస్తారంటే మిమ్మల్ని తీసేటప్పుడు, స్వర్ణ గారు మిమ్మల్ని ఎంప్లాయ్ తీసేటప్పుడు, ఇప్పుడు మీరు లైవ్ ఉన్నారు కదా, పోలీస్ ఆయన వచ్చి మీ దగ్గర పక్కన కూర్చుంటారు. ఈహా టీవీలో కనుక టర్మినేట్ చేయాలంటే అక్కడ నార్మల్ ఏం చేస్తారంటే పోలీసు వచ్చేటప్పుడు పక్కన స్వర్ణ గారు యూఆర్ ఫైర్డ్ అంటారు. మీరు అప్పటికప్పటికి మీ ఏమన్నా ఏది మీ పిక్చర్స్ ఏమైనా ఉన్నాయో మీ పర్స్ తీసుకొని బయటకు పోవాలి, అంతే. చెప్తారు, అప్పటికప్పుడు లేచి వెళ్ళిపోవాలి. సో అందరూ కూడా అగ్రెసివ్ ఉండరు సార్, నిజం కదా ఇది? కానీ వాళ్ళ కంపెనీ పాలసీ ఒకరి మీద ఒక తీరు, ఇంకోళ్ళ మీద ఇంకో తీరు చేయరాదు. అంటే ఇప్పుడు నేను మర్యాదగానే నాకు అక్కడ పాలసీస్ తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను, ఆ కండిషన్స్ అన్ని నాకు ఓకే అయ్యి జాబ్ లోకి వెళ్ళాను. ఒక రోజు నన్ను ఓకే యూ ఫైర్డ్ అన్నారు, సరే నేను తీసుకున్న థింగ్స్ పట్టుకుని వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. అయినా సరే పోలీసు వచ్చి పక్కన ఉంటే అది ఇబ్బంది కదా నాకు. పోలీసు వాళ్ళు వచ్చి నిల్చుంటారు, ఏమన్నారు మిమ్మల్ని, వాళ్ళేం మాట్లాడరు మీతోటి. అయినది కరెక్ట్ కాదు కదా సార్? అది కరెక్ట్ కాదా అన్నది అది వేరే డిస్కషన్ అండి. కానీ ఇప్పుడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, నేను చూసిన ఇన్సిడెంట్స్ అని. మాకు ఆమె అయితే ఏడ్చి మొత్తం అన్ని తిక్క కొట్టిపడేసింది, పోలీసు వాళ్ళు లేకుండే. ఓకే, అట్లా చేస్తున్నాడు. ఆయన నువ్వు అట్లా ఎందుకు చేసావు తల్లి అంటే నాకు కోపం వచ్చింది, అట్లా ఒకరోజు ఫైర్ చేస్తాను, నేను ఎంత మంచిగా పని చేసినా అని బతుకుంటుంది. సో అట్లా చేస్తున్న మనోళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఒకటేందంటే మీరు పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు పోలీసు వాడు నిల్చొని ఉంటాడు అంతే. వాడు ఏం చేయడు, వాడేం మాట్లాడాడు మీతోటి. మీరు ఏమైనా తిక్క పనులు చేస్తే మాత్రం వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇంటర్ఫియర్ కమ్మంటారు. అప్పటిదాకా వాడికి నేను చేతులు కూర్చొని వాడేదో సెల్ ఫోన్ ఉంటాడు అంతే. నీకేం సంబంధం లేదు దానికి. వాడు సెల్ ఫోన్ లో మాట్లాడితే నాతో మాట్లాడుకుంటే ఎవరితో వాడి ఇష్టం వాడు ఉంటాడు. మ్యూజిక్ వినుకుంటూ కూర్చుంటాడు వాడు. అవసరం ఉంటేనే వస్తాడు వాడు. అది నార్మల్ అక్కడ. సో అట్లా టర్మినేట్ అయిననుకోండి, అదే రోజు మీరు ఫైల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈమెయిల్స్ వస్తాయి మీకు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తానంటే ఈమెయిల్స్ వస్తాయి మీకు. పొద్దుగాల 8 గంటలకి ఈమెయిల్ వస్తుంది. మీరు మీ ఈమెయిల్ తీసేసారు, మీ యాక్సెస్ కార్డు బంద్ చేస్తారు, మీ ఆన్లైన్ అకౌంట్ బంద్ చేస్తారు, మొత్తం ఒకటే రోజు చేసేస్తున్నట్టు. అట్లా అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళకన్నా ఇది నార్మల్ అయింది. మీరు జాబ్ రాకముందే 6 గంటలకు టక్కన ఈమెయిల్ వచ్చేస్తుంది మీకు. అప్పటి నుంచి మీ అన్ని యాక్సెస్ బంద్ అయిపోతాయి మీకు. సార్ ఇప్పుడు గ్రేస్ పీరియడ్ లేదు, జాబ్ పోయింది. ఇప్పుడు H1B నుంచి B2 కానీ H4కి కానీ మన స్టేటస్ని చేంజ్ చేసుకోవచ్చా? ఇంకేమైనా వేజ్ ఉన్నాయా? ఫైల్ చేసుకోవచ్చు అండి. B2 దాన్ని ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే B2 ఫైల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏంటంటే B2 నుంచి మళ్ళీ H1కి చేంజ్ చేసుకోరాదు. అట్లా కొత్తగా వాళ్ళు ఇబ్బంది పెడతారు మమ్మల్ని. సో B2 ఫైల్ చేసుకోవచ్చు. అదే B2 ఎట్లా ఫైల్ చేసుకోవచ్చు అంటే, నేను ఇప్పుడు 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళ నుంచి యూస్లో ఉన్నా, నాకు జాబ్ పోయింది, ఇప్పుడే తట్టపుట్ట చదువుకోవాలంటే నాకు ఇల్లు ఉన్నది, పెన్లా ఉన్నది, పిల్లలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కార్ ఉంది, ఇవన్నీ డిస్పోజ్ చేసుకోవడానికి నాకు 4 నెలలు కావాలి అని చెప్పి B2 అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళు అదే రోజు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. అదే రోజు అప్లై చేసుకొని 3-4 నెలల తర్వాత వెళ్ళిపోవచ్చు అండి. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల, చేంజెస్ వల్ల ఉద్యోగుల కన్నా కూడా కంపెనీస్కే ఎక్కువ నియంత్రణ లేకపోతే కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది కదా సార్, అట్లా అనుకోవచ్చా? మాది క్యాపిటలిస్టిక్ సొసైటీ అండి. కంపెనీకి ఎట్లా కంట్రోల్ ఉంటుంది? కంపెనీ మీరు ఎన్ని రోజులలో బయటికి ఇక యుఎస్ నుంచి బయటికి పోతారు అన్నది వాళ్ళంత ఎందుకు కేర్ చేస్తారంటే కేర్ చేయరు కదా. వాళ్ళు నార్మల్ గా వాళ్ళు మీ ద్వారా వాళ్ళకి లాభం వస్తుందా లేదా లాంగ్ టర్మ్ లా అదొకటి చూసుకుంటారు వాళ్ళంతే కంపెనీ వాళ్ళు. మిగతా వాళ్ళు మీరు బయటికి పోయిన తర్వాత మీరు స్కూటర్ కొంటారా, కార్ కొంటారా, మీరు పోయేటప్పుడు ఊబర్లో పోతారా, ట్యాక్సీ ఎక్కిపోతారా, మెట్రోలో ఎక్కిపోతారా, అది వాళ్ళకని అవసరం. ఓకే. సో ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి 1 గంట ముందు ఈమెయిల్ వచ్చి నిన్ను ఫైర్ చేసేసిన ఆలోచన లేకుండా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి H1Bలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ ఈ ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని కాస్త మైండ్లో పెట్టుకుని ఎప్పటి నుంచి ఎలా రెడీగా ఉండాలి? ఫస్ట్ ఏంటంటే ఒకవేళ H4 ఉంటేనేమో పర్వాలేదండి, ఆన్లైన్ అదే రోజు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. B2 ఫైల్ చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుందండి. B2 ఫైల్ చేసుకొని ఉండొచ్చు ఒక 4 నెలలు. B2 ఫైల్ చేసుకుంటానంటే 4 నెలలు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు H1B కన్వర్ట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపాసిబుల్ అయిపోయింది. అయితే ఎవరు కూడా ఏంటంటే ప్లాన్ డి అన్నది ఒకటి పెట్టుకోవాలండి. యుఎస్ నుంచి జాబ్ పోతే ఎట్లా, ఇల్లు ఎట్లా అమ్ముతావు, కార్ ఎట్లా అమ్ముతావు, ఇవన్నీ ఎట్లా డిస్పోజ్ చేసి 4 నెలలు ఎట్లా మూవ్ అయిపోతావు, అదొకటి ప్లాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తానండి, H1 మీద పోతాను, పెన్లా మూడు జాబ్ చేస్తాను, $1 మిలియన్ పెట్టి ఇల్లు కొంటాను వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే హౌస్ అన్నది ఇండియాలో వాల్యూ పెరుగుతూ ఉంటది నార్మల్ గా. 90% ఆఫ్ ద టైం మీరు అపార్ట్మెంట్ కొన్నా, ఇల్లు కొన్నా వాల్యూ పెరుగుతూ ఉంటది. యుఎస్ లో అట్లా ఉండదండి. ఇప్పుడు మీరు ఇండియాలో కార్ కొన్నారు అనుకోండి, వాల్యూ పెరుగుతుంది, ఎప్పుడన్నా పెరగదు కదా. యుఎస్ లో కూడా అట్లే అన్నట్టు. ఇది మా హ్యూస్టన్ లో అయితే అట్లా కొందరేమో అప్పుడప్పుడు పెరుగుతుంది, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది మా దగ్గర ఇల్లు. సో ఇవన్నీ తీసి ఇంకోటి ఇల్లు అమ్మాలంటే అంత ఈజీ కాదు. అంటే మీరు అటిక్ పవర్ అమ్మితే తీసుకుంటూ ఉంటాడు, కానీ అంతే. సో ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు జాబ్ పోక ముందే మొత్తం అన్ని ప్లాన్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని డిస్కస్ చేయండి. మనం ఒకవేళ జాబ్ పోతే ఏం చేద్దాం మనం. ఎందుకంటే B2 ఫైల్ చేసుకొని నాకు 4 నెలలు అయితే ఉండొచ్చు, ఈ లోపల తట్టపడి చదువుకొని పోవాలి అని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ కనుక పెన్లాం మొగుడు ఇద్దరు H1 మీద ఉన్నారు అనుకోండి, జాబ్ పోతే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు H4 మీద మూవ్ కావచ్చు. లేకపోతే ఎట్లా మనం ఇండియా పోవడం అన్నది ప్లాన్ ఎట్లా అన్నది వాళ్ళు మొదలే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఈజీ అయిపోద్ది.
ఓకే. ఇప్పుడు ఏదైతే గ్రేస్ పీరియడ్ రిమూవ్ చేస్తారు అనే ఒక ప్రపోజల్ ఉందో, అది ప్రపోజల్‌గా మాత్రమే చూడాలా? భయపడాలా? ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతి ఒక్కటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇప్పటిదాకా హ్మ్. చేసింది. ఇది కూడా ఖచ్చితంగా చేస్తుంది, చేసడానికి ప్రయత్నిస్తుంది. అంత మటుకు మాత్రం ఖచ్చితం అండి. మనం ఏమేమైతే ట్రంప్ ప్రభుత్వం మేము ఇది చేస్తాము అని చెప్పిన ప్రతి ఒక్క రెస్ట్రిక్షన్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తాం మనం. సో సో కాబట్టి ఎప్పుడు అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే. ఈ జనవరిలో అయిద్దా, మార్చ్ లో అయిద్దా, జూన్ లో అయిద్దా, 2027 ఎప్పుడైద్దా అన్నది ఇంపార్టెంట్. కానీ వాళ్ళు చేస్తారా, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అన్నది మాత్రం అలా డౌటే లేదు. వాళ్ళు ప్రొసీడ్ అవుతారు దీని మీద. సో మీరన్నట్టుగా ప్లాన్ బి పెట్టుకోవాలి ఎప్పుడు గూడా. అవునండి. సో ఇంకేమైనా ఉన్నాయా సార్ సజెషన్స్? లేదండి, ఇది డెఫినెట్లీ రెస్ట్రిక్షన్ మన మీద. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.